ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. అంతకు ముందు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర చంద్రబాబు కుటుంబానికి ఈవో ముద్దాడ రవిచంద్ర, అర్చకులు ఇస్తికా ఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకులామాతను, విమాన వెంకటేశ్వర స్వామి, కుబేర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వాదాలను తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, పరాభవనామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందించారు. అనంతరం వేగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు కుటుంబం భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించింది. ప్రతి ఏడాది దేవాంశ్ పుట్టినరోజు నాడు చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నప్రసాదానికి 44 లక్షల విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం తదుపరి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం కాలినడకన తరిగొండ వేగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లారు. తిరుమల మాడ వీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్. తిరుమల మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులతో చంద్రబాబు, దేవాంశ్ ఫోటోలు కూడా దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల దగ్గరకు వెళ్లి వారితో కరచలనం చేశారు. కొందరు భక్తులు దేవాంశ్కు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవోలకు కీలక సూచనలను చేశారు. తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహంలో సీఎం ముగ్గురితో సమీక్ష చేశారు. తిరుమలలో విద్యుత్ వినియోగం, విండ్మిల్ నుంచి విద్యుత్ ఉత్పత్తి వినియోగాల కోసం తెలుసుకున్నారు. అంతేకాకుండా తిరుమలలో భక్తుల వసతి మరియు తిరుపతిలో వసతి పెంపునకు చేస్తున్న ప్రణాళికలను గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. తిరుమలలో వాతావరణ పరిస్థితిపై ఆరా తీశారు.